సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం 6గురిని కబళించింది. నిద్రమత్తు అతి వేగం కొన్ని కుటుంబాల్లో చీకట్లు నింపింది. తెల్లవారుతూ ఉండగా జరిగిన ప్రమాదంతో కొన్ని జీవితాలు తెల్లారిపోయాయి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కంటైనర్ అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రతను చూసి ప్రయాణికులు హాహాకారాలతో ఆ ప్రాంతమంతా విషాదమయంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్టారెంట్. ఓకే, 5 గంటల అయింది. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి సార్? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45. ఎంతమంది బస్సులో? 42 మంది. ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గురించి? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? లారీ ఆగిపోయింది. ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయన కూర్చున్నాను. బస్సులో ఎంతమంది ఉన్నారు? 42 మంది ఉన్నారు బస్సు. అలా స్టార్ట్ చేసాం అన్నమాట లక్నీకపూర్ నుంచి. అక్కడ దారిలో మధ్యలో ఒక దగ్గర ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 3 o'clock అప్పుడు మాకు తెలియదు, ఒక లారీ దాంతోపాటు స్టాండ్స్ ఉన్నవి దాంతో అంటే పార్క్ చేసి పెట్టాడు డివైడర్ మీద. అది తెలీదు, డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్ళాడు. సో అది వచ్చి దీనికి కొట్టడం వల్ల స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విండోస్ నుంచి వెళ్ళి చాలామందికి హెడ్ దాకాయి అనమాట. సో ఆల్మోస్ట్ 6 members దాకా చనిపోయారు. మిగతా వాళ్ళు చాలామందికి ఏం చేస్తారు. నాకైతే మైన్యూలో చేస్తారు. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. విజయవాడ పోతున్నారు. ఓకే, అంటే మీరు ఆ టైంలో అందరూ నిద్రపోయి ఉండొచ్చా ప్రయాణికులంతా? ఇట్స్ ఆల్మోస్ట్ 3 o'clock. 3 గంటలప్పుడు జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, మృతుల వివరాలేంటి, అలాగే క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? సో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగిన సమయంలో బస్సులో దాదాపుగా 42 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 6గురు మృతి చెందారు. అయితే ఘటనా స్థలంలోనే 5గురు మృతి చెందారు. మరొకరు ఆ తర్వాత ఇంకొకరు మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ 6గురులో కూడా 5గురు మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో ఉన్నటువంటి ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. అయితే ముందున్నటువంటి DCM కంటైనర్ ను వెనకాలే అతివేగంతో వెళ్తున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ బస్సులో ఉన్న వారంతా విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికుల్లో విజయవాడ వెళ్తున్న వారు దాదాపుగా 17 మంది ఉన్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ దగ్గర దిగాల్సిన వారు 4 ఉన్నారు. గన్నవరంలో దిగాల్సిన వాళ్ళు 1 ఉన్నారు. అలాగే ఏలూరులో దిగాల్సిన వాళ్ళు 22 మంది ఉన్నారు. ఈ క్రమంలోనే అనుకోని ప్రమాదంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కంటైనర్ ను ఢీకొట్టిన సమయంలో దాదాపుగా 5 గంటల సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. DCM కంటైనర్ లో ఇనుప ఐరన్ పైపులు, ఐరన్ రాడ్స్ కి సంబంధించి అంటే పరిశ్రమల కోసం వాడేటువంటివి కావచ్చు, జర్మన్ చెక్స్ వేయడానికి వాడేటువంటివి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఐరన్ పైపులు, రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్తూ ఉన్నటువంటి DCM కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే
బస్సులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు అది ఏసీ బస్సు కావడంతో కర్టన్స్ చుట్టూ వేసి ఉంటాయి. సో బస్సు లోపల ఉన్నటువంటి ప్రయాణికులకు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, దేనికి ఢీ కొట్టింది, ఏం జరిగిందో కూడా తెలియనటువంటి ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఐరన్ పైపులు, ఐరన్ రాడ్స్ ఉండడం తోటి ప్రమాదం జరిగిన తర్వాత ఆ పైపులు, ఆ ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బస్సు ముందు భాగంలో ఉన్నటువంటి కిటికీలకు దూసుకెళ్లాయి. కిటికీలకు తగలడంతో లోపలికి చొచ్చుకెళ్లడంతో సీట్లలో కూర్చున్నటువంటి ప్రయాణికుల తలలకు కూడా బలంగా కొంత గాయాలయ్యాయి. దీనివల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే అతివేగమే కారణంగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రయాణికులు మాత్రం అప్పటికే ప్రమాదం జరగడానికంటే ముందే ఒక ప్రమాదానికి గురయ్యి ఆ DCM కంటైనరు రోడ్డుపై ఆగి ఉంది. సగం వాహనం డివైడర్ మీద ఉంది, సగం రోడ్డు మీద ఉంది. ఈ క్రమంలోనే అతివేగంతో వెళ్తున్నటువంటి తమ బస్సు కంటైనర్ ను ఢీకొట్టిందని ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు పరిశీలించి మాత్రం జిల్లా ఎస్పీ నరసింహ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన మాత్రం ఈ కంటైనర్ అంతకు ముందే ప్రమాదానికి గురై ఆగి ఉందా, లేదా బస్సు ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగి డివైడర్ ఎక్కిందా ఇంకా తెలియాల్సి ఉంది, విచారణ చేస్తున్నామని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెల్లవారుజామున 5 గంటలకి ప్రమాద సమాచారం అందుకున్నటువంటి ఇటు పోలీసులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, ఇతర సహాయక బృందాలు కావచ్చు, వారందరూ అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 5 మృతుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత క్షతగాత్రుల్ని కూడా ప్రాథమికంగా అక్కడికే తరలించారు. వీరిలో మొత్తం 42 మందిలో ఈ 6 చనిపోయారు. ఇప్పటి వరకు 10 నుంచి 12 మందికి గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారిలో 2 పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే కొంతమంది అంటే బస్సులో ఉన్నటువంటి మిగిలిన బంధువులు వాళ్ళంతా కూడా ప్రైవేటు ఆసుపత్రులకు కొంతమందిని తీసుకెళ్లారు. మిగిలిన విషమంగా ఉన్న వారిని, అలాగే బంధువులు లేకుండా 1-2 మాత్రమే ఉన్నటువంటి ప్రయాణికుల్ని వాళ్ళంతా కూడా ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ బస్సు ఏలూరుకు చేరుకోవాల్సి ఉంది. ఈలోపే ఈ ప్రమాదం జరగడంతో తమ ఇళ్ల వద్ద తమ ప్రియమైన వారు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ సమాచారం తెలవడంతో వాళ్ళంతా శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొందరి పరిస్థితి అంటే ప్రస్తుతం 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. హెవీ లోడ్ తో ఉన్నటువంటి ఈ కంటైనర్ ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అయితే మార్గ మధ్యలోనే వస్తున్నటువంటి క్రమంలో ఇది ఎలక్ట్రిక్ బస్సు కావడంతో ఒక చోట దీనికి ఛార్జింగ్ కూడా పెట్టారు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణమైంది ఈ బస్సు. ఈ క్రమంలోనే 5 గంటలకి ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మృతులు మరొక 2 పరిస్థితి విషమంగా ఉండడంతో వారి పరిస్థితి కూడా కొంత ఆందోళనకరంగా అయితే మారింది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. పవన్, అలాగే గాయాలైన వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, వారికి ఏ విధంగా చికిత్స అందిస్తున్నారు? అదే గాయాలైన వారి పరిస్థితికి సంబంధించి మెరుగైన చికిత్స కోసం కొంతమందిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇంకో కొంతమందికి కోదాడలోనే చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ఒకవేళ పరిస్థితి ఇంకా విషమిస్తే కనుక అక్కడ నుంచి హైదరాబాద్ గానీ లేదా ఇతర ప్రాంతాలకు గానీ తరలించే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకు కూడా సమాచారం ఇస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా ఘటనా స్థలానికి అలాగే ఆసుపత్రుల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసులు దీనికి సంబంధించి అంటే వీళ్ళు ఎక్కడెక్కడి ఎక్కి వెళ్తూ అంటే ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రమాదంలో గాయపడ్డ వారు ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం దోరకుంట సమీపంలో కంటైనర్ ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 6 మృతి చెందారు. మరో 12 మంది దాకా తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ కూడా పోలీసుల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని కూడా క్షతగాతుల్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. ఈ ప్రమాదానికి ముఖ్యమైన కారణం
ఈ ఆగి ఉన్న కంటైనరా లేకపోతే ముందస్తుగా ప్రమాదం జరిగిన ఆ కంటైనర్ అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ లో ఇనుప రాడ్లు వెళ్తున్న పైపులు అంటే పరిశ్రమ నిర్మాణానికి ఉపయోగించే పైపులు లోడుతో వెళ్తున్నది ముందు కంటైనర్. అదే క్రమంలో వెనక నుంచి వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఆ కంటైనర్ ను ఎడమ వైపు ఢీకొట్టడం జరిగింది. దీంతో ఒక 50 మీటర్ల దూరంలో బస్సు దూసుకు వెళ్లి అదుపు తప్పి రహదారి పక్కకి దూసుకెళ్లడం జరిగింది. అంటే డ్రైవరు వెనక సీట్లలో ఉన్న వాళ్ళకి ఈ ఇనుప రాడ్లు బలంగా ఢీకొట్టడంతో అంటే ప్రమాద తీవ్రతకి ప్రధానమైన కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అంటే ఈ సమయంలో డ్రైవరుతో పాటు మరికొంతమందికి చాలా తీవ్ర గాయాలైనాయి. అయితే ఈ డ్రైవరు ప్రమాదం జరిగిన తర్వాతకి అక్కడి నుంచి పరారయ్యారు. అతని పేరు మల్లికార్జును. ఆ తర్వాతకి మన కంటైనర్ వచ్చేసి కంటైనర్ డ్రైవరు హుస్సేన్ కూడా పరారులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీరందరినీ కూడా అంటే ఈ ప్రమాదంలో గాయపడిన వారందరూ కూడా కోదాడలో ట్రీట్మెంట్ జరుగుతుంది. మెరుగైన చికిత్స కోసం కొంతమంది ఇంకొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పుడే ఎస్పీ నరసింహ గారు కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, ఎలా జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏంటి అనేది కూడా ఎస్పీ నరసింహ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని, సిఐని, ఎస్ఐని అందరినీ కూడా అడుగుతున్నారు. సో ఈ ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు.